అక్షయ్ ఈ గురువు. ఫోటోలు పంపిస్తే అభిప్రాయాలు పంపించిన వాళ్ళు పంపిస్తే పెట్టాగా సరే. శుభం భవతు అట్లనే. హరి ఓం. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జ్ఞానానందమయం దేవనిర్మలస్ఫటికాకృతిమాధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. హయగ్రీవముపాస్మహే. శారదా శారదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదా అస్మాకం సన్నిధిం క్రియాతు. హరి ఓం. शन्नो मित्रस्यं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः. नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि अर्थं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारं. శాంతి శాంతి శాంతి. ఇది ప్రారంభంలో దేవతా ప్రార్థనతో ప్రారంభమైనటువంటి అనువాకం. ఇందులో దేవతలను గురించి వాళ్ళందరికీ కూడా శం నహ, శం అంటే మమ్మలకు శుభమునిచ్చుగాక అని దేవతల్ని ప్రారంభిస్తున్నారు ప్రార్థనతోటి. ఈ ఏమిటి దీనిలో ఉన్నటువంటిది అంటే మనకు జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు అనేటువంటి వాటికి అధిపతులు అనమాట వీళ్ళు అనేటువంటిది కూడా తెలుసుకున్నాం. ఇక్కడ దీనిలో ఇంకా విశేషాలు ఏమిటంటే మొదటి దీనిలో విశేషంగా విష్ణు అంటే తెలుసుకున్నాం. విష్ణు అంటే 3 పాదాలు ఆక్రమించినటువంటి వాడు, త్రిపాదశ్యామృతం దివిహి, ఇది తెలుసుకున్నాం. అలానే ఇక్కడ అవతు అని అంటే అర్థం ఏమిటంటే గురు శిష్యులు ఇద్దరు చదువుతున్నారు. ఇప్పుడు విద్య అనేటువంటిది గురు శిష్యుల సంబంధం మధ్య ఉండేటువంటి ఒక లింక్ అది. అంటే ఇప్పుడు విద్య అనేటువంటిది శోభిల్లుతున్నది, విద్య వ్యాప్తి చెందుతున్నది అని అంటే గురు శిష్యుల సంబంధము అని అర్థం. అది ఈ గురు శిష్యుల సంబంధం వల్లనే విద్య అభివృద్ధి చెందుతూ ఉంటుంటుంది. ఇది ఇక్కడ విశేషమైంది. కాబట్టి ఇద్దరు పరస్పరము గురు శిష్యులు ఇద్దరు కూడా వాళ్ళిద్దరికీ జ్ఞాపక శక్తి గ్రహణ శక్తులు అనుగ్రహించుగాక. అంతేగాక గురువు గారికి గ్రహణ శక్తి జ్ఞాపక శక్తులు వస్తుంటేనే కదా శిష్యుడు చెప్పేది, అలానే శిష్యుడు కూడా ఇట్లా అనమాట ఇద్దరు. కాబట్టి ఇక్కడ వీటిలో ఇద్దరు సమానమే ఇట్లా. కాబట్టి గురువు గారు చెప్పినటువంటి దాన్ని తెలుసుకొని అర్థం చేసుకొని 1-2 సార్లు మనన చేసుకుంటుంటాడు శిష్యుడు. ఇలా జరుగుతుంటుంది. తర్వాత ఇంకో విశేషం ఏంటి, దీనిలో తాపత్రయాలు అనేటువంటిది ఒక విశేషం వచ్చింది. ఈ తాపత్రయములు అనేటువంటి ఏమిటి అనేటువంటి ముఖ్యమైనది. ఏమిటి రక్షించుగాక అని అంటే తాపత్రయముల నుంచి రక్షించుగాక అని అర్థం అనమాట. ఏమిటంటే ఇవి ముఖ్యమైనటువంటి ఆధ్యాత్మిక ఒక తాపత్రయం. రెండోది ఆది భౌతిక, ఇదొక తాపత్రయం, ఇదొకటి. తర్వాత ఆది దైవిక, ఇదొకటి. ఇది చాలా ముఖ్యంగా వస్తాయి మనకు చాలా చోట్ల. ఇవి మనకు లలితలు కూడా వస్తాయి. దీనిలో ఆధ్యాత్మిక అనేటువంటిది ఏమిటంటే దీనిలో ఈ శరీర సంబంధమైనటువంటివి అని అర్థం. అది ఆ తాపాలు శరీర సంబంధంగా ఉండే తాపాలు. జ్వరం అంటే ఇది రోగాలు, ఒక మాట చెప్పాలంటే వ్యాధులు. ఈ శరీరానికి ఎప్పుడు శరీరం ఎట్లా ఉంటుందంటే వ్యాధుల్ని ఆహ్వానించేటువంటిది మన శరీరం ఏమిటంటే వ్యాధులు రండి రండి, నేను వ్యాధులకు నిలయము రండి అని పిలుస్తుంటుంది. కానీ లోపల ఉండేటువంటి మనకు దైవశక్తి లేక మన సైన్స్లో ఏంటంటే ఇమ్యూనిటీ అని అంటాం చూడండి, ఇమ్యూనిటీ అంటుంటాం. అదేనమాట లోపల ఆధ్యాత్మికంగా చెప్పుకుంటే తాత్వికంగా అంటే దైవశక్తి. ఈ ఇమ్యూనిటీ ఉండేటప్పటికి ఆ వ్యాధులు రావు మనకి, అది అర్థం. అందుకనే ఎప్పుడైనా చూడండి దీవించేటప్పుడు ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి రస్తు. ముందు ఆయు ఆరోగ్యం, ముందు ఆ రెండుకి ప్రాధాన్యం, తర్వాతనే ఐశ్వర్యం. అదేనమాట ఆరోగ్యం. అది ఇక్కడ ఆధ్యాత్మికం అంటే ఈ శరీర సంబంధమైనటువంటి తాపములు అనగా శరీర బాధలు.
అంటే వ్యాధులు అని అర్థం. జ్వరం రాని, తలకాయ నొప్పి రాని, ఏవైనా శరీరానికి సంబంధించినట్టు. పోతే ఆది భౌతిక. భౌతిక అంటే భూత సంబంధం నుంచి భౌతిక. ఈ భూతములు ఏంటి? పంచభూతాలు. ఈ పంచభూతాల నుంచి కలిగేటువంటి ఇవి అనమాట. ఏమిటంటే దానిలో సహజంగా పంచభూతాలు ఏమిటి? వర్షం బాగా పడుతున్నది, అతివృష్టి, అదొక బాధ. ఒక్కోసారి చలి ఎక్కువగా ఉంటుంది, అదొక బాధ. వేడి ఎక్కువగా ఉంటుంది, వేడి మనకు వార్తలను చూస్తుంటాం కదా, ఇదిగో ఇంత ఇదండి, నష్టపోయినారని పోయినారని, ఇది అట్లా అనమాట. అలానే ఇంకా ఉన్నది అనమాట. దీనిలో ఆది భౌతికంలో ఇంకా విశేషం ఏంటంటే జంతువుల వలన కూడా, అంటే ఇప్పుడు మనకు న్యూస్లో పెడుతుంటారు, అదిగో పులి తిరిగింది, సింహం తిరిగింది, కాబట్టి దీనివల్ల కూడా ఇది అనమాట. ఇది కూడా భౌతికమైనటువంటిది అనమాట. అంటే సహజమైనటువంటి దానికి తీసుకొచ్చి పడుతున్నది. ఎవడన్నా పులి సింహం తిరుగుతుంటుంది ఇటు అని అనుకుంటాడా? కానీ ఆ తిరుపతి మెట్ల మీద అదిగో పులి తిరుగుతుందని బొమ్మ చూపిస్తాడు. అది ఇట్లా అనమాట. ఇవన్నీ కూడా ఈ భయాలు అనమాట. ఇవన్నీ ఇంకా దొంగల వల్ల కూడా, ఇవన్నీ కూడా ఆది భౌతికము అది అర్థం. ఆది భౌతికము అది అర్థం. ఇక మూడవది ఉన్నది ఏంటంటే ఆది దైవికము అది అర్థం. దైవికం అంటే దైవ సంబంధంగా అనమాట. దైవ సంబంధంగా యక్షులు, రాక్షసులు, దేవతలు వీరి వల్ల కలిగే బాధలు. అంటే అర్థం ఏమిటి? ఏదో శనిగ్రహం పట్టిందండి వాడికి అని అంటుంటారు, అలా అంటుంటారు రకరకాలు. ఇట్లా దేవతల వలన అట్లా ఈ విధంగా కలిగే దైవిక పరంగా ఉండేటువంటి ఒక బాధలు, ఇది అర్థం. అంటే వీడికి, ఈ మనిషికి చూడండి ఎన్ని బాధలతోటి, ఎన్ని తాపత్రయాలు. తాపత్రయం అంటే ఏమిటంటే తాప అంటే వేడి, వేడి అంటే బాధ అన్నమాట. అవి ఎన్ని బాధలు ఉన్నాయంటే త్రయః అంటే 3 రకములు. ఇది ఇప్పుడు మనం ఆలయంలో తీర్థం తీసుకుంటాం. ఏమిటి దాని అర్థం? సహజంగా ఏమంటారంటే పాదోదకం పావనం శుభం, సహజంగా ఆ మాట చెబుతారు. అంటే పరమాత్మ యొక్క పాదోదకం అని, శుభం అని పైగా మామూలుగా అర్థం. దాని అర్థం ఏమిటి? ఇన్నర్ మీనింగ్ అంటే ఇదిగో ఈ 3. అందుకని 3 సార్లు తీర్థం ఇస్తారు. 3 సార్లు అంటే 3 సార్లు అంటే ఈ 3 తాపముల నుండి నీవు రక్షింపబడుదువు గాక అని అర్థం. అది అదనమాట. ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక, ఇది అనమాట. ఈ 3 తాపములు ఎల్లప్పుడూ మనిషిని వెంటాడుతూ ఉంటుంటాయి. వాడు ఏదో శనిగ్రహం పట్టిందండి అంటాడు, అంటే ఆది దైవికం అట్లా అనమాట. ఇంకోటి ఆది భౌతికం ఉంటుంది అనుకోండి, బాగా ఎండలు చలి ఉన్నాయండి, వర్షాలు ఉన్నాయి, తాపాలు తట్టుకోలేకపోతున్నాం, ఈ వర్షాల వలన వీటి వల్ల రోగాలు వస్తున్నాయి, ఈ విధంగా తట్టుకోలేకపోతున్నాం అని అంటుంటారు. ఇది భూతములకు సంబంధించి పంచభూతముల వల్ల వచ్చేటువంటిది అనమాట. అదనమాట. తర్వాత ఆధ్యాత్మికం అంటే ఈ శరీరం, ఇదనమాట. ఈ శరీర బాధలు ఇదనమాట. 3 రకములైనటువంటి బాధలు ఉన్నాయి. ఈ 3 రకముల బాధల నుంచి అవతు, మాం అవతు, నన్ను రక్షించుగాక అని ఆ ముందు ప్రార్థనలో ఉన్నటువంటి చెబుతున్నామే, ఆ దేవతల్ని కోరుతున్నాం అని అర్థం అనమాట. ఇలా అడుగుతుంటుంటే ఈ సందర్భంలో ఏమిటి, ఇవి బాధలతోటి ఉన్నాడండి. ఎవరో వాళ్ళు రాలేదేంటి క్లాస్కి? ఏముందండి, బాగా వర్షం పడ్డదండి, జలుబు చేసిందండి, అర్థం కాల, ఇటువంటి దానివల్ల నేను రాలేకపోయినానండి అని అంటాడు. లేదనుకో, అది శుభ్రంగా వస్తాడు. ఏం లేదనుకో బాబులుగానే వస్తాడు. కానీ ఇదేమల్ల వచ్చింది. అసలు వీడేం చదువుతున్నాడు? విద్య చదువుకుంటున్నాడు. ఈ విద్య చదువుకుంటుంటే ఏంది ఇది? బ్రహ్మ విద్య. ఈ చదువుకుంటుంటే దీనికి విఘ్నం కలిగిస్తున్నది, అది అర్థం. అది ఇప్పుడు సహజంగా మనం చూస్తాం, బాగా వర్షాలు పడుతున్నాయి, స్కూల్ క్లోజ్ అంటారు. అంటే ఏంటంటే విద్య ఆ రోజు లేదు అని అంటాం. అంటే విద్యకి ఆటంకం కలిగించింది. ఎవరు కలిగించారు అంటే ఈ భూత సంబంధమైనటువంటివి, అది అర్థం. లేదనుకోండి, అప్పుడేమిటి, మామూలు విద్య సాగిపోతూనే ఉంటుంది.
కాబట్టి ఈ భూతములు ఉన్నాయి, పంచభూతాలు ఉన్నాయి చూశారు, ఇవి ఆటంకం కలిగిస్తుంటాయి కూడా ఈ బ్రహ్మ విద్యకి. కాబట్టి ఈ ఆటంకాలు కలగకుండా ఉండుగాక. అది సహజంగా ఆటంకాలు ఎవరికి వస్తుంటాయంటే శ్రేయాంసి బహు విఘ్నాని. అది ఏదైతే మనం శ్రేయస్సు కోసం మనం తాపత్రయం పడుతున్నామో ఒక మంచి కోసము, అప్పుడు వాడికే వస్తాయి. ఆంజనేయ స్వామి వారు లంకకు పోతున్నాడు, ఎవరి కోసం పోతున్నాడు? ఆయన కోసమేం కాదు, ఆయన స్వార్థమేం కాదు, ఆయన కోసం పోతున్నాడు ఒక మంచి పనికి. పోతుంటే మధ్యలో విఘ్నాని ఆ మైనాకుడు వచ్చాడు, ఆ సురస్ వచ్చాడు, ఆ సింహికి వచ్చింది, ఆ లంకిణి వచ్చింది. చూసారా మరి? అదే అనమాట శ్రేయాంసి బహు విఘ్నాని. అలా ఈ విధంగా ఉండేటువంటి వాడికే విఘ్నములు వస్తుంటాయి. అది కాబట్టి మేము శ్రేయాంశిలో కూర్చున్నాం, ఏంటి బ్రహ్మ విద్యను అధ్యయనంలో. కాబట్టి విఘ్నాలు కలుగుతూ ఉంటుంటాయి. కాబట్టి విఘ్నాలు కలగకుండా ఉండుగాక అవతుమాం, అది అర్థం. అది అంటే ఈ బ్రహ్మ విద్యకు ఎటువంటి ఆటంకములు లేకుండా కలగకుండా ఉండుగాక అని ఈ విధంగా మనకు మొట్టమొదటి చెబుతున్నటువంటి ఆ దైవ ప్రార్థనలో ఉన్నటువంటి భావాలు అవి. అది మొదటి అనువాకం పూర్తయింది. మొదటి అనువాకంలో ఏంటనమాట, శిక్షావళిలో మొదటి అనువాకం దైవ ప్రార్థన. ఇది యుద్ధం. దైవ ప్రార్థనతో ఈ వేదాన్ని మొదలు పెడుతున్నాడు. అది దీనిలో రెండవ అనువాకంలో వస్తున్నది ఈ విశేషాలు. రెండవ అనువాకంలో ఓం శిక్షా వ్యాఖ్యాస్యామ. ఓం శిక్ష, ఓం అనేటువంటిది ప్రణవం. ఈ ప్రణవం అంటే వేదమంత్రం చదివేటప్పుడు ఓం అనేటువంటి దాన్ని ముందు చెప్పి అప్పుడు ఆ వేద మంత్రాన్ని చదవాలి. ఈ వేద మంత్రం చదివేటప్పుడు ఓం అట మనం ఏదైనా సరే మనం మొట్టమొదటి ప్రారంభంలోనే ఓం అని అనకుండా ఏమి చెయ్యం. ఏదో అర్చనాదుల్లో కానీ ఏదైనా సరే మొట్టమొదటి ఓం అనేటువంటి ఉచ్చారణ లేకుండా, ఓం అనేటువంటి ప్రణవం. ఓం శిక్షాం వ్యాఖ్యాస్యామ. శిక్షాం, ఇది ఏమిటంటే శిక్షాం అని అంటే వేదాంగాలలో శిక్ష అనేది ఉన్నది. ఈ వేదాంగాలను గురించి ఏమిటి, దీనిలో విశేషమైనటువంటిది తెలుసుకుందాం. ఏమిటంటే వేదాంగములు వేద పురుషుడికి అంగములు, అవయవములు. మనకు అవయవాలు ఉన్నాయి, కాళ్ళు చేతులు కళ్ళు. కాళ్ళు ఉన్నాయి కాబట్టి ఎంత దూరమైనా పోతాం, కళ్ళు ఉన్నాయి కాబట్టి చూస్తుంటాం, చేతులు ఉన్నాయి కాబట్టి చేస్తుంటాం. ఇవన్నీ అంగాలు ఉంటేనే కదా మనకి ఇది ఈ నడిచేది ఈ శరీరం. అట్లనే వేద పురుషుడికి 6 వేద అంగములు. ఈ 6 వేద అంగములు ఏమిటవి? శిక్ష, వ్యాకరణం, కల్పం, నిరుక్తం, ఛందస్సు, ఇట్లా ఈ విధంగా ఉన్నాయి. అయితే ఈ 6 అంగములు అన్నావు కదండి, అవయవాలు పురుషుడికి, ఇవి ఎలా వేద పురుషుడికి ఉన్నాయి అనేటువంటిది ముఖ్యమైనటువంటి విషయం. ఏమిటంటే దానికి శ్లోకం ఛందఃపాదౌతు వేదస్య వేదమునకు ఛందః పాదౌ, ఛందస్సు పాదౌ, 2 పాదములు. మనకు 2 కాళ్ళు ఉన్నాయి. ఈ 2 కాళ్ళు ఉన్నాయి కాబట్టి పోతున్నాం ఎంత దూరమైన. అట్లనే వేదానికి కాళ్ళు ఏమిటంటే ఛందస్సు, ఇది అర్థం. ఛందస్సు అని అంటే మీకు తెలిసింది కదా, పెద్దది ఛందస్సు అనేది పెద్ద శాస్త్రం. ఇప్పుడు మనం శ్లోకాలు, పారాయణలు ఇవన్నీ చేస్తుంటాం. ఇవన్నీ అంటే ఛందస్సులో ఉన్నాయి. మనకు మొట్టమొదట చెప్పేటప్పుడు ఈ పారాయణ చేసేటప్పుడు అనుష్ఠుప్ ఛందః, విష్ణు సహస్రనామం చేస్తున్నాం, అనుష్ఠుప్ ఛందః అని అంటాం. అది అనుష్ఠుప్ ఛందంలో ఉన్నది, అది అర్థం. గాయత్రి ఉందనుకో, గాయత్రి ఛందస్సులో ఉంది. గాయత్రి ఛందస్సు ఒక్కో ఛందస్సుకి ఒక్కొక్క గణాలు, వేరు వేరు గణాలు, ఒక్కొక్క ఛందస్సుకి గణాలు. అయితే ఏమిటి విశేషం? దీని యొక్క విశేషం అంటే ఒక భావాన్ని ఛందస్సులో పెడితే
ఆ శ్లోకం ఎన్నో సంవత్సరాలు, వేల సంవత్సరాలు నడుస్తుంటుందంటే నడుస్తూ ఉంటుంది. మనిషి ఎట్టయితే పోతున్నాడో అది లోకంలో వ్యాప్తి చెంది ఉంటుంది. అది అర్థం. అదే ఉదాహరణకి వాల్మీకి మహర్షి మొట్టమొదటి ఏదో చూశాడు, ఓ దృశ్యం, ఆ క్రౌంచ మిథునాన్ని చూశాడు. చూసేటప్పుడు ఆయనకో విషాదం కలిగింది. వెంటనే అప్రయత్నంగా అనుష్టుప్ ఛందం వచ్చింది ఆయనలోని అనుష్టుప్ ఛందం అంటే 16 16 32 అక్షరాలు వచ్చేసింది. అదే మానిషాద ప్రతిష్టాంత్వం మగం శాశ్వతీ సవాహ యత్ క్రౌంచ మిథునాత్ ఏకం అవధి కామమోహితం అని అన్నాడు. అనేటప్పటికి ఆ పక్కనే ఉన్నటువంటి శిష్యుడు భరద్వాజుడు విన్నాడు. ఇంతకాలం వాళ్ళు ఏం చదువుకుంటున్నారంటే వేదం చదువుకుంటున్నారు. ఆ వేదంలో వేద మంత్రాలన్నీ ఛందస్సుతోటి ఉంటాయి. ఛందస్సుతోటి ఉన్నాయి కాబట్టి వేద మంత్రాలు ఎప్పుడో లక్షలు కోట్ల సంవత్సరాలు ఉన్నటువంటి వేద మంత్రాలు ఇప్పుడు కూడా వాళ్ళు చదువుతున్నారు. అంటే ఆ ఛందస్సులో ఉన్నాయి కాబట్టి ఆ మంత్రాలు వాళ్ళు నడుస్తూ ఉన్నాయి అని అర్థం. మరి అట్లనే ఇక్కడ కూడా కావ్య భాష రావడానికి మొట్టమొదటి కవి, ఆది కవి వాల్మీకి నుంచి అనుష్ఠుప్ ఛందంలో కావ్యాలు ఉద్భవించాయి. అందువలన వాల్మీకి మహర్షికి ఆది కవి అని పేరు పెట్టారు. అట్లా అనమాట. ఆయన బట్టి ఇక మిగిలిన తక్కిన కవులందరూ ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా ఈ ఛందస్సులో రాయటం మొదలుపెట్టారు. కాళిదాసు బాగా ఈ ఛందస్సులో రాశారు. అలానే వ్యాస మహర్షి మనకి ఉన్నది కదా లలిత, అనుష్ఠుప్ ఛందంలో రాశారు. ఇట్లా అనుష్ఠుప్ ఛందంలో ఎక్కువ ఉంటాయి. ఇలా రాసినటువంటి ఈ ఛందస్సులో రాసినటువంటి శ్లోకాలు నేటికి కూడా నడుస్తూ ఉన్నాయి. అంటే పాదములు, అదే అర్థం. అదే అనమాట. ఇట్లా ఈ విధంగా అనమాట. అలానే వేద మంత్రాలు కూడా ఛందస్సులో ఉంటాయి. అవి నడుస్తూ ఉన్నాయి అప్పటికి ఇప్పటికి. కాబట్టి పాదవుతూ, అది ఛందస్సు వేద పురుషుడికి 2 పాదములు, పాదవుతూ వేద. తర్వాత హస్తౌ కల్పోధ, హస్త చేతులు, 2 చేతులు. ఇక్కడ ద్వివచనం జాగ్రత్త కనిపెడుతున్నారా? 2 చేతులు. హస్త అంటే ఒక చెయ్యి అవుతుంది. హస్తవు 2 చేతులు. ఈ 2 చేతులు మనకేం చేస్తాం? 2 చేతులు ఉంటేనే కానీ సరిగా పనిచేయలేం. ఒక్క చెయ్యి ఉన్నటువంటి వాడు మనం చూస్తుంటాం అక్కడక్కడ. వాడు పాపం ఏం చేస్తాడు? ఒక్క చెయ్యవాడు. 2 చేతులు ఉంటే చక్కగా పనిచేయచ్చు. అందువల్ల 2 చేతులు మనకి. కల్పం ఏమిటి? కల్పము అని అంటే అర్థము యజ్ఞయాగాది క్రతువులు చేయటానికి తగిన మంత్రములు, అది అర్థం. అందుకని కల్పశాస్త్రం అంటారు. ఇప్పుడు మనం ఏదైనా పూజాధికాలు కానీ యజ్ఞయాగాది క్రతువులు కానీ వీటిని ఈ సందర్భంలో ఎలా చేయాలి, ఎలా నిర్మించాలి, యజ్ఞవేదిక, ఏమిటి మంత్రాలు అనేటువంటివన్నీ కల్పశాస్త్రంలో ఉంటాయి. అది కల్పం. ఇది 2వది అనమాట. ఛందస్సు తర్వాత కల్పం అనమాట. తర్వాత జ్యోతిషామయనం చక్షు. జ్యోతిషం అంటే జ్యోతిషు జ్యోతిష్యం అని అంటుంటారు చూడండి. అంటే ఖగోళ శాస్త్రం, జ్యోతిర్విద్య. ఇది కన్నుల వంటిది అని అర్థం. జ్యోతిర్విద్య కన్నుల వంటిది అని అర్థం. అంటే ఏంటి? కన్నులు ఏం చేస్తాయి అనమాట? అవి చూస్తూ ఉంటుంటాయి. కన్నులు చూస్తూ ఉంటాయి, మనకి చూసి ఇదంతా అర్థం చేసుకుంటూ ఉంటుంటాయి కళ్ళు చూసి. మరి ఇక్కడ ఎలా అంటే జ్యోతిషామని అంటే ఖగోళ శాస్త్రం. ఈ ఖగోళ శాస్త్రంలో ఈ కార్యక్రమాలు చేయటానికి ఈ జ్యోతిర్విద్య అనేటువంటిది, జ్యోతిష్యం అనేటువంటిది కావాలి. ఎట్లా అంటే యజ్ఞం చేయాలండి అని అనుకుంటాడు రాజుగారు. ఆయన వెంటనే ఉంటారు పురోహితులు విలువించగానే, వాళ్ళు మంచి రోజు, మన సహజంగా మంచి రోజు అంటాం. వాళ్ళు ఏం చేస్తారనమాట? చక్రం గీసి నవగ్రహాలు ఎక్కడున్నాయి, ఫలానా రోజు ఎన్ని గంటలు ప్రారంభించాలి
అని ఆకాశంలో ఉన్నటువంటి నవగ్రహాల స్థితి అంతా తెలుసుకొని ఈ మంచి చెడు అంతా తెలుసుకొని చెప్పేటువంటి శాస్త్రం అదనమాట. ఇది జ్యోతిర్విద్య. జ్యోతిషా అవి కళ్ళు. కళ్ళు ఏం చేస్తుంటే చూస్తూ అన్ని విషయం తెలుసుకుంటూ ఉంటుంటాయి. మరి అట్లనే మరి ఈ కార్యక్రమాలు నిర్వహించాలంటే ఎప్పుడు నిర్వహించాలి, ఎప్పుడు నిర్వహించకూడదు. ఇప్పుడు అందుకని మన కోసం చూడండి, శూన్యమాసం వచ్చిందండి, శుభకార్యాలు పనికిరావండి. ఆషాఢం శూన్యమాసం పనికిరాదండి. పుష్యమాసం శూన్యమాసం పనికిరాదండి అని ఈ విధంగా చెబుతుంటారు. కానీ పనికొచ్చే మాసాలు ఏమిటో అవి చెబుతూ ఉంటుంటారు. ఇది అంతా దేన్ని బట్టి చెబుతున్నారంటే జ్యోతిషాం అది అనమాట. కాబట్టి జ్యోతిషాం తర్వాత తర్వాత నిరుక్తం శ్రోత్రం వచ్చేతే. నిరుక్తం నిరుక్తం అని అంటే సులభంగా అర్థం చెప్పుకోవాలంటే డిక్షనరీ. అది ఇప్పుడు డిక్షనరీలు వచ్చినాయి చూశారు. ఇంగ్లీష్ లో కూడా డిక్షనరీ రావడానికి మూలం ఏంటంటే సంస్కృతమే. దీనిలో నిరుక్తం అంటే వేద పదములకు అర్థాన్ని చెప్పేటువంటి శాస్త్రము. అది ఈ ఎంఏ సాంస్క్రిట్ లో నిరుక్తం అనేటువంటి సబ్జెక్ట్ కొంత ఉంటుంది, అది వస్తుంది అనమాట. దానిలో జలానికి అగ్నికి పేర్లు ఎక్కువ అనమాట. అంటే డిక్షనరీ అది. దాన్ని బట్టి అసలు డిక్షనరీలు వచ్చిన వేటికి డిక్షనరీ రావటానికి మూలమైనటువంటి శాస్త్రము నిరుక్తము అది అనమాట. ఆ నిరుక్తంలో ఆ శాస్త్రంలో చెప్పారనమాట. ఇది ఈ పదానికి అర్థము, ఈ పదానికి అర్థము అని ఎట్లా చెప్పుకుంటూ వచ్చారు. అట్లా అనమాట. దాన్ని బట్టి నానార్థాలు రావటం, పర్యాయ పదాలు రావటం, ఇవన్నీ కూడా మూలం నిరుక్తము. అది సరే. నిరుక్తం ఇక్కడ నిరుక్తం శ్రోత్రం వచ్చేతే. నిరుక్తం ఏంటంటే శ్రోత్రం చెవులు, రెండు చెవులు. ఇప్పుడు కళ్ళు వచ్చినాయి, చెవులు వచ్చినాయి. నిరుక్తం శ్రోత్రం వచ్చేతే ఇక నాసిక రావాలి. నాసిక ఏమిటి? శిక్ష ఘ్రాణంతు. అది శిక్ష. ఇప్పుడు మనం చెప్పుకునేటువంటిది ఈ అర్థం ఏంటంటే శిక్ష వ్యాఖ్య శ్యామహ అనే దానికి అర్థం చెప్పుకుంటున్నాం. ఈ శిక్ష అనేటువంటిది ఏంటంటే ఈ వేద మంత్రాలను చదవటానికి వర్ణాలు ఎలా పలకాలి, ఉదాత్త అనుదాత్త స్వరితాలతో ఎలా పలకాలి, అది దాన్ని శిక్షాశాస్త్రం అంటారు. దీన్ని ఈ వేదంలో ఉన్నటువంటి ఈ విషయాన్ని ఇలా పలకాలి, ఇలా పలకాలి. సామవేదానికైతే 7 విధాలైనటువంటి ఉన్నాయి. అందుకని అక్కడి నుంచి సప్త స్వరాలు వచ్చింది సామవేదం అదనమాట. ఇది కాబట్టి శిక్ష అనేటువంటిది ఏంటనమాట విశేషం ఇక్కడ ఆ వేద మంత్రాలని చదవటం అనమాట. ఆ పఠించడానికి తగినటువంటి శాస్త్రము ఇది. ఇదే ఇక అయిపోయిన తర్వాత ఇంకొకటి ఉన్నది ముఖ్యమైనది. ఏమిటి? 6వది వ్యాకరణం. ఈ వ్యాకరణం ఏంటి? వేదస్య ముఖం వ్యాకరణం శృతం. ముఖం ఉందండి, ఆ ముఖం ఏమిటంటే వ్యాకరణం. ముఖం అంటే దాని లోపల 4 ఉంటేనే వచ్చేది, అది జ్ఞానేంద్రియాలు. ఆ 4 ఏంటంటే వ్యాకరణం. వ్యాకరణం అనేటువంటిది ఇక్కడ 4 అనమాట. ముఖం అంటే అర్థం ఏమిటి? ఆ వ్యాకరణం అనేటువంటిది తెలిస్తేనే ఆ భాష యొక్క లక్షణం తెలుస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి పాదవు అన్నాం అంటే ద్వివచనం, 2 పాదములు. పాదాహ అంటేనేమో బహువచనం, పాదహ అంటేనేమో ఏకవచనం. ఈ శబ్దం గురించి ఇలా తెలుసుకోవటం. అట్లా వరుసగా క్రమక్రమంగా శబ్దాలు, తర్వాత సమాసాలు, సంధులు, ఇట్లా ఈ విధంగా ఈ వ్యాకరణం అంతా తెలుసుకుంటే గాని అక్కడ అర్థం కాదు. కాబట్టి వ్యాకరణం అనేటువంటిది ఈ వేద పురుషుడికి ముఖము. ఇలా చెప్పారనమాట. వెనక ఇప్పుడు పతంజలి మహర్షి చెప్పినటువంటిది అనమాట ఇది. అందువల్ల ఛందపాదౌతు వేదస్య హస్తౌ కల్పోథ పఠ్యతే జ్యోతిషామయనం చక్షు నిరుక్తం శ్రోత్రం ఉచ్యతే శిక్షాఘ్రాణంతు వేదస్య ముఖం వ్యాకరణం శృతం. ఇది వేదాంగములను గురించి మనం చెప్పుకున్నాం.
ఈ వేదాంగములలో శిక్షణ గురించి ఇప్పుడు చెప్పుకోవాలి. ఆరిట్లో శిక్షణ గురించి అంటే వర్ణముల గురించి అది చెబుతున్నాడు. దీనిలో వర్ణకస్వర మాత్ర బలం సామ సంతాన ఇత్యుక్త శిక్షాధ్యాయ ఇది ద్వితీయ అనువాక అని చెప్తున్నాడు. ఏమిటి దీని యొక్క అర్థం అని అంటే శిక్షాం అంటే ఉచ్చారణ పద్ధతిని గురించి తెలుసుకోవటము. ఉచ్చారణ పద్ధతి. ఇప్పుడు ఒక పదం ఉందనుకోండి, మనమే మాట్లాడేటప్పుడు ఒక శబ్దం ఉంది, అమ్మ అనే ఒక శబ్దం మనం కాగితం మీద రాస్తే అమ్మ అని ఉంటుంది. దాన్ని పలకరా అని అంటే ఎవరినో అమ్మ అంటాడు. ఈ శబ్దాన్ని కోపంతో అనొచ్చు, ప్రేమతోటి అనొచ్చు, పలు విధాలుగా పలకచ్చు. శబ్దం ఏంటి? 2 అక్షరాలే. ఆ స్వరం వలన ఏమవుతుంది? ఈ అక్షరాన్ని పలికేటప్పుడు కూడా ఆ భావాన్ని తీసుకొని పోతుంది, ఆ భావాన్ని అంత దూరం తీసుకొని పోతుంది. పిల్లవాడు తల్లినప్పుడు అమ్మ అంటాడు, అంటే ప్రేమపూర్వకంగా అనేటువంటిది ఒకటి. ఇంకోడు బిచ్చగాడు అంటే అమ్మ అన్నం పెట్టి అంటాడు, అక్కడ మళ్ళీ తేడా వస్తుంది. అమ్మా అని వాడు పిలుస్తుంటాడు. ఆ స్వరం చూసుకోండి ఎట్లా ఉంటుంది. ఒక్కోసారి కోపంగా అమ్మానని అనేటువంటి కోపంగా కూడా అంటుంటాడు. రకరకాలు. అంటే ఒక శబ్దం ని ఈ స్వరాలు ఉపయోగించడం వల్ల భావాలు మారిపోతుంటాయి స్వరం వలన. అట్లనే వేద భాష కూడా స్వరాన్ని బట్టి చెప్పాడు. అది ఆ స్వరాన్ని ఇలా ఉపయోగిస్తేనే ఆ అర్థం వెళ్ళిపోతుంటుంది. ఆ అర్థం వెళ్ళి ఆ దేవుడికి దైవానికి వెళ్ళిపోతుంది వేద భాష కూడా. అంతేగాని నీ ఇష్టం వచ్చినట్టు ఎట్ట పడితే అటు చదివితే అది ఏమవుతుంది అని అంటే ఆ తికమకపై చివరికి వ్యతిరేక దిశలో వస్తుంది. అందుకని వేదం చదివేటప్పుడు స్వరం ఉదాత్త అనుదాత్త స్వరితములు. అందుకనే వేద భాష ఎప్పుడైనా వేదం గురువు గారి దగ్గర చదువుకున్న తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ చదువుకుంటుంటారు. అలా చదువుకోకపోతే శిథిలం అయిపోతుంది. అదే సుందరకాండలో కూడా చెప్పాడు. వేదాన్ని రోజు, అందుకనే గురువు గారు ఏం చెబుతాడంటే నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత స్వాధ్యాయ ప్రవచనాభ్యాన్న ప్రమతితవ్యం అని చెబుతాడు. నువ్వు ఇంటికి వెళ్ళింది స్వాధ్యాయ ప్రవచనాభ్యాన్న ప్రమతితవ్యం అని చెబుతాడు. స్వాధ్యాయం కూడా వేదం చదువుకున్నావు, ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా రోజు 1 గంట సేపు వేదం చదవాలి. అలా చదివితే ఆ వేదం అనేటువంటిది వాడిలో ఎల్లప్పుడూ కూడా ప్రకాశిస్తూ ఉంటుంది, ఎప్పుడైనా చెప్పచ్చు. అందుకనే దాన్ని అధ్యయనం చేసుకుని ప్రస్తుత కాలంలో ఉంటుంది అనుకోండి. ఏవో చదువుకున్నాడు అనుకోండి, ఆ చదువుకున్నది అయిపోయింది, చదువు అయిపోయిందండి, ఉద్యోగం వచ్చిందండి, ఆ ఉద్యోగం వచ్చింది, సరే బాగానే ఉద్యోగం చేస్తున్నాడండి, మొత్తం మర్చిపోయినాడు. వాడు బిఏలోనో ఎంఏలోనో ఏదో ఉన్నది కదా, డిగ్రీలు ఉన్నాయి కదా, అవి మొత్తం పోయినాయి. ఆ పుస్తకాలు పోయినాయి, అవి పోయినాయి, అన్నీ పోయినాయి. దేనిలో పడిపోయినాడు? డబ్బుల్లో పడిపోయినాడు. ధన సంపాదన, కామాలు అనుభవించడం ఉన్నది చూశారు. ఇవన్నీ ఈ ప్రపంచంలో దీనిలో పడిపోయినాడు. అంటే విద్యను మాత్రం తీసి అవతల పెట్టేశాడు. అది అటువంటి వాడికి ఏమవుతుంది అనమాట? విద్య రక్షించదు. విద్య నేర్చుకున్నావు కదా, ఆ విద్యను కాస్త పోగొట్టుకున్నాడు. ఎక్కువగా మనకు అకాడమిక్ ఎడ్యుకేషన్ దానిలో చూసుకుంటే ఎలా ఉంటుందో, ఇంటర్మీడియట్ దాకా అకాడమిక్ ఎడ్యుకేషన్లో బాగా విశేషమైనటువంటి సబ్జెక్ట్స్ ఉంటాయి. బాగా అతడు ఆ విద్యార్థి ఉన్నతం కావటానికి అంటే ఎట్లా అంటే బాహ్యంగా అలానే ఆత్మగా 2 విధాలు ఉంటాయి. ఆ సబ్జెక్ట్ ఎలా ఉంటుంది, జాగ్రత్త మీరు కనిపెట్టలేదు. బాహ్య జీవితంలో పైకి రావడానికి టెక్నాలజీ చదువు ఉంటుంది. అంతర్ జీవితంలో ఉపయోగించడానికేమో లోపల ఏం చెబుతారనంటే ఇదిగో భారతం, రామాయణము, భాగవతము, లేకపోతే ఇటువంటి సంబంధించిన సబ్జెక్ట్స్ ఉంటాయి. అది లాంగ్వేజెస్లో ఉంటాయి. ఇలా 2 బాహ్యం అంటే చదువు అనేటువంటిది బాహ్య జీవితానికి అంతర్ జీవితానికి రెంటికి ముడిపెట్టినటువంటిది ఎడ్యుకేషన్. అది ఇప్పుడు చదువుకున్నాడు, ఆ చదువుకున్న ఇంటర్మీడియట్లో ఇప్పుడు గజేంద్ర మోక్షం లేకపోతే ఇటువంటివి చదువుకున్నాడు.
చదువుకున్నట్టు దానిలో ఎంతో గొప్ప విశేషాలు ఉన్నాయి. ఆత్మతత్వం ఉన్నది దానిలో. ఆత్మతత్వం గుర్తుపెట్టుకున్నాడు అనుకోండి, అవి ఎంతో ఉపయోగపడుతుంది ఆత్మతత్వాన్ని గురించి. అట్లా అనమాట. అందువలన ఆ చదువుకున్న దాన్ని వదిలేసేస్తే ఇంతే సంగతి అదనమాట. అందుకని అటువంటి ఆత్మతత్వం అనేటువంటి దాన్ని కూడా మర్చిపోకుండా ఉండాలి. కాబట్టి మనన చేసుకోవాలి అది అర్థం. కేవలం ఎంతసేపటికి సంపాదించుకుందాం తిందాం, సంపాదించుకుంటాం తిందాం, సంపాదించుకుంటాం తిందాం, ఇదే పట్టి ఉన్నాడంటే ఈ ఆత్మతత్వానికి కాస్త పోతుంది, ఎటో పోతుంది. అట్లా ఎందుకు చెబుతున్నాడంటే, చదువుకున్నటువంటి విద్యని నీవు ఎల్లప్పుడూ స్వరంతో మరలా అధ్యయనం చేస్తూ ఉండుము అని చెబుతున్నాడు. అంటే మనన చేసుకుంటూ ఉండుము అని అర్థం అనమాట అని చెబుతున్నాడు. వ్యాఖ్యాస్యామః, దాన్ని వివరిస్తానండి అని చెబుతున్నాడు. ఏంటి శిక్ష అంటే వర్ణః వర్ణమనియు, స్వరః స్వరమనియు, మాత్ర మాత్ర అనియు, బలం బలమనియు, సామ సామ అనియు, సంతానః సంతానమనియు అని ఈ విధంగా చెబుతున్నారు. అయితే ఏమిటి వీటి అర్థాలు? వీటి అర్థాలు ఏమిటి అనేటువంటి దానికి ఈ వేదమును ఉచ్చరించేటప్పుడు ఏమిటి పద్ధతులు అని చెబుతున్నారు. వర్ణము అని చెప్పారు. వర్ణం అంటే ఇప్పుడు మనకు వర్ణ సమామ్నాయము ఒక బోర్డు ఒకటి పెడుతుంది. వర్ణ సమామ్నాయము మొదట ఏం రాస్తారు? 16 అచ్చులు 16 రాస్తారు, వీళ్ళు 16 రాస్తారు. దాని కింద కాకాగాఘాలు హల్లులు రాస్తారు. ఇది బోర్డు ఏంది? వర్ణ సమామ్నాయము. వర్ణములు అనేటువంటి ఈ వేదము, ఆమ్నాయం అంటే వేదం. ఇది వర్ణములు అనేటువంటిది అంటే వేదం అంటే ఇది. ఇప్పుడు వేదం అంత వేదం ఉంది కదా, ఈ వేదం అంతా దేనిలో ఉందండి? ఇప్పుడు మనం బోర్డు తగిలిచ్చాము, వీళ్ళు కాకాలు, వీటి యొక్క సమాహారమే, వీటి యొక్క సమాహారమే కదా వేదం. అట్లా ఆ వేదములను సరిగా ఉచ్చరించే పద్ధతిని తెలుపుతున్నాం అనమాట. దాన్ని వర్ణము స్వరము మాత్రము అని. వర్ణములు అంటే ఏమిటి? 16 అక్షరాలు. ఈ 16 అక్షరాలు మనకి యోగంలో విశుద్ధి చక్రంలో పుడుతుంటాయి. 16 విశుద్ధి చక్రంలో పుడతాయి. మిగిలిన అక్షరాలన్నీ కూడా మూలాధారం నుంచి అనాహతం దాకా వచ్చేస్తాయి వ్యంజనాలు. వచ్చేసేసి ఈ విశుద్ధి చక్రంలో ఉన్న 16 కలుస్తాయి. కలిసి అక్షరాలు బయటకు వస్తాయి, మన ముఖం నుంచి బయటకు వస్తాయి. అదేమిట వర్ణములు అకారాది అక్షరములు అవి. ఇక స్వరములు అనేటువంటివి ఏమిటి అని అర్థం. వర్ణములు 50 చెప్పుకున్నాం. 50 పీఠ రూపిణి ఇక్కడ లలితలో. ఇక తర్వాత స్వరాలు ఏమిటి అని ప్రశ్న. ఉదాత్త అనుదాత్త స్వరితములు. అది ఉదాత్తము అనుదాత్తము స్వరితములు. అవి గురువు దగ్గర నేర్చుకునేటప్పుడు గురువు గారు చెబుతాడు, ఇట్లా ఇదే దీర్ఘంగా చెప్పాలి, దీర్ఘం తీయకూడదు, షార్ట్ అంటే దాని అర్థం ఇట్లా ఒత్తి పలకాలి, ఇట్లా ఈ విధంగా ఉంటే వాటికి సంబంధించినటువంటి ఆ స్వరాలు అట్లా అనమాట. అవి గురువు గారు చెబుతాడు. ఇకపోతే మాత్ర మాత్ర ఈ మాత్ర అంటే ఏమిటనమాట మనకి తెలిసిందే. హ్రస్వము దీర్ఘము ప్లుతము. హ్రస్వం అంటే మాత్ర అంటే ఏకమాత్ర, ఒక్క క్షణం. దీర్ఘం అంటే 2 మాత్రలు, ప్లుతం అంటే 3 మాత్రలు. అట్లా అనమాట. అందుకని మనం ఒక్కోసారి ఏం చేస్తారంటే ప్లుతంగా పలకాలనుకోండి, అప్పుడు రామ మాకు దీర్ఘం ఇచ్చేసి పక్కన 3 వేస్తారు అంకే. అంటే ప్లుతం అంటే ఇంకా దీర్ఘం ఇవ్వు అని అర్థం. అది అనమాట. 3 అని ఎక్కేస్తే అంటే 3 మాత్రలు అని దీనిలో అర్థం అనమాట. కాబట్టి 3 మాత్రలు అట్లా అనమాట. హ్రస్వము దీర్ఘము ప్లుతము అనేటువంటి మాత్రలు. ఆ తర్వాత ఇకపోతే బలము ఏమిటి? బలము అనే మాట కూడా వచ్చింది కదా దీనిలో. వర్ణ స్వర మాత్ర బలం. బలం అని వచ్చింది. ఆ బలం ఏంటంటే అకారాది అక్షరములు ఉచ్చరించినప్పుడు చేయవలసిన ప్రయత్న విశేషం. అంటే అక్షరాలు పలుకుతున్నామండి. ఇప్పుడు ఈ ఉన్నాయి సరే, అవి పలుకుతారు. కాక కక్క ఉన్నా పలకాలి. ఈ కాక కక్క దగ్గర కష్టమైన అక్షరాల దగ్గర పలకాల్సి వచ్చేటప్పటికి
భయము అనే ఒక శబ్దం ఉంది, బాగా వస్తుంది భయము అని. దాన్ని ఏం చేశాడు, భాని బా పెట్టాడు, భయము అని చెప్పాడు. అది అర్థం పోయింది, దానికి ఏ అర్థం రావాలో అర్థం కాస్త పోయింది. అలానే కొంతమంది ఘోరము అంటే భయంకరం అని అర్థం. ఇది రాసేటప్పుడు కూడా వాళ్ళకి చేత కాక తెలియక ఘోరము అని రాస్తారు. గో మామూలు గో, ఘోరముగా ఉంది, ఘోరము అనే శబ్దం కూడా ఉపయోగిస్తారు. అప్పుడు ఏంటనమాట, ఆ పలకాల్సినటువంటి ఆ శబ్దం అక్షరం అంటే ఘో అనగా దానికి బలం కాస్త మింగేశాడు వీడు. వీడు మింగేశాడు, అక్షరానికి బలం పోగొట్టాడు. అది అర్థం. మనకు అక్కడక్కడ కనపడుతూ ఉంటుంటాయి. ఈ ఎవరు ఎక్కువగా ఈ చదువుకొని వాళ్ళకి పల్లెటూరు వాళ్ళంటే వాళ్ళకి అసలు చదువు లేదు కాబట్టి వాళ్ళకి తెలియదు కాబట్టి ఎలా పలుకుతారు. అది పాఠము, ఠా, పాఠము అన్నది. ఆ ఠాని తీసేసి టా పెట్టాడు అనుకో అప్పుడు పోతుంది. ఇది కాబట్టి అక్షరానికి బలం ఉంటుంది ప్రతిదానికి, ఆ బలాన్ని ఉపయోగించాలి. అంతేగాని నీ ఇష్టం వచ్చినట్టు ఉపయోగించకూడదు. అది అందుకని అక్షరం ఎలా పలకాలనో ఆ విధంగా పలకాలన్నమాట. అట్లా అనమాట. అకారాది అక్షరం ఉచ్చరించినప్పుడు చేయవలసిన ప్రయత్నం విశేషం ఇది. అట్లా అనమాట. మనకి ఇది భాషా శాస్త్రంలో వస్తుంది, కౌముదిలో ఉంది, వ్యాకరణంలో వస్తుంది. ముఖనాసిక వచనోనునాసిక అక్కడ వ్యాకరణం చెప్పేటప్పుడు వస్తుంది. అనునాసికములు అంటే ఏమిటి, ముక్కుతో పలికినటువంటి, ఓష్ఠ్యములు అంటే ఏమిటి, పెదవులతో పలికినటువంటిది, కంఠౌ తాళవ్యములు, కంఠ్యములు, ఇవన్నీ వస్తాయి. అది అనమాట. ఇదైతే ఇంత విశేషం అనమాట ఇది. తర్వాత ఇంకొకటి చెబుతున్నాడు, సామము, బలం అయిపోయింది సామము. ఏమిటి సామం అంటే అక్షరములకు త్వరగా గాని నిదానముగా గాని పలుకక మధ్యగతితో పలకటం. ఇక్కడ విశేషం, అక్షరములకు త్వరగా గాని నిదానముగా గాని పలకక మధ్యగతితో పలుకక, ఇది అర్థం. అంటే అర్థం ఏమిటనమాట, రాముడు అరణ్యమునకు వెళ్ళాను అని ఒక వాక్యం ఉందనుకోండి. రాముడు అరణ్యమునకు వెళ్ళాను అలా చదివితే సరిగ్గా అనేటువంటి భావం అంతా సరిపోతుంది. వీడు ఏం చదువుతున్నాడు, రాము అని మళ్ళీ ఆపేశాడు. అరణ్య నాకు వెళ్ళే, మళ్ళీ మధ్యలో ఖాళీ, మళ్ళీ మధ్యలో ఇంకా ఇంకా చెప్పాల్సి వచ్చేటప్పుడు రకరకాలు చదువుతాడు. అంటే ఏమిటనమాట, మధ్యలో మధ్యలో ఎక్కడ ఆపాలనో అక్కడ ఆపకుండా తాను ఇష్టం వచ్చినట్టు మాట్లాడి రాము అరణ్య వెళ్ళే, ఈ విధంగా ఏమిట్రా ఈ భాష ఇది. అందుకని మనం పుస్తకాలలో ప్రింటింగ్ లో చాలా జాగ్రత్తగా వహిస్తుంటాం అనమాట. అక్కడ అదే అనమాట ఎక్కువగా ఈ డిటిపిలో ఏమవుతుందంటే మధ్య మధ్య ఎడం ఉంటుంది. ఇప్పుడు వరుసగా రాముడు అరణ్యం వరకు వెళ్ళానని ఒకటే కొట్టేసేసాడు అనుకోండి, పదం ఏం ఖాళీ ఏం లేదు. గ్యాప్ ఇవ్వాలిగా, రాముడి తర్వాత గ్యాప్ ఇవ్వాలి, అరణ్యమునకు గ్యాప్ ఇవ్వాలి, వెళ్ళను గ్యాప్ ఇవ్వాలి, అంతే కదా. ఇలా లేకుండా మొత్తం ఒకటే పెట్టేసేసాడు అనుకోండి, ఇప్పుడు చదివేవాడు ఎట్ట చదువుతాడు, వాడికి ఏం తెలియదు అనుకోండి. రాము అంటాడు, డువరా అంటాడు, నా అంటాడు, కా అంటాడు, రకరకాలుగా చెబుతాడు. ఇలా చెబుతుంటాడు అనమాట. ఆ వ్యవధానం అనేటువంటిది ఉండాలి, అది అర్థం అనమాట. తల్లిదండ్రులు అని రాశారు, తల్లిదం అంటాడు వాడు, డ్రులు అంటాడు వాళ్ళు తర్వాత, ఏమైంది అప్పుడు. అలా అనమాట ఇది. అందుకని ఈ పలకటం అనేటువంటిది అక్షరం త్వరగా గాని నిదానం గాని పలుకక, అంటే త్వరగా స్పీడ్, మళ్ళీ నిదానం అంటే స్పీడ్గా పలకకూడదు, నిదానం. మరి రాము డు ఆ, ఇదేమిటి, దీని అర్థం ఏంటి, నెమ్మది రాము డు ఆ రా, ఈ విధంగా పలుకుతాం. రకరకాలైనటువంటి భాష ఈ విధంగా పలుకుతుంటుంటారు. అలా పలకకుండా ఉండాలి అని చెబుతున్నాడు.
కాబట్టి దీనిని ఏమంటారు? సామము అని అర్థం అన్నమాట. అట్లా అనమాట. ఎక్కువగా సంగీతంలో వస్తుంటుంది. సంగీతంలో కొన్ని కొన్ని చోట్ల ఏమొస్తుందనంటే జాగ్రత్తగా ఏమిటంటే కొంతమంది పాడుతుంటుంటే రాముని తోక పేరుండిట్లాగా అట్లా ఉంటుంది, సేమ్ అట్లా ఉంటుంది కొంతమంది పాడుతుంటారు. నేను చాలా విన్నాను అనమాట. అంటే ఏంటంటే సాహిత్యం అర్థం కాక ఏం చేసి ఇట్లా ఉదాహరణకి ఆ ఘంటసాల గారు మొట్టమొదటి తప్పు పాడాడండి. అది కొట్టుకొని అందరు ఇంక అదే పాడుతుంటారు. అగజానుడు పద్మార్కం గజానం హరిసు అనేక దంతం అన్నాడు ఆయన సినిమాలో. అనేక దంతం, వినాయక చవితి సినిమాలో అనేక దంతం అన్నాడు. ఆ అనేక దంతం ఇప్పుడు అందరూ పట్టుకున్నారు. ముఖ్యంగా ఈ వీళ్ళుంటారు చూడండి, పురోహితులు, గుళ్ళల్లో వాళ్ళు, వీళ్ళు అనేక దంతం అని చదువుతుంటారు. ఏమిటయ్యా అనేక దంతం అంటున్నావు? ఆయనకు అనేక దంతాలు ఎక్కడ ఉన్నదే ఒక్క దంతం అయితే అనేక దంతం అంటారు ఏమిటో? అదేంటండి అందరు చదువుతుంటే అంటాడు. పైగా ఇంకేం తన యొక్క అజ్ఞానాన్ని ఎలా ప్రకటిస్తాడో తెలిసిన, అందరు చదువుతున్నారు కదండి అనేక దంతం, మీరేంటంటే అంటారు? గుళ్ళల్లో వాళ్ళని చూడండి అనేక అట్లా పురోహితులు పెళ్లిళ్ళు చేయడానికి వస్తారు చూశారు, కళ్యాణాలు చేయడానికి. అక్కడ టీవీలోనూ ఇద్దరు ముగ్గురు చదువుతుంటే నేను విన్నాను, అనేక దంతం అని చదువుతున్నాను. అయ్యా అనేక దంతం కాదయ్యా, అక్కడ అనేక దమ్, తమ్ అనేది అవతల రామునితో ఒక పేరు ఉన్నట్లు లాగా ఉండదు. అనేక దమ్, అనేకములైన వరములను దం ఇచ్చువాడు తం, ఆ గణపతిని ఉపాస్మహి. అది తం సహతౌతే తం తౌతాన్ ఉన్నది కదా తచ్చబ్దం. అది అదే ఈ తప్పు చదివాడు అనుకోండి అందరూ అదే పట్టుకుంటారు. అప్పుడు అర్థం ఏమవుతుంది? ఆ వినాయకుడు చూసి ఒరే నాకు ఉన్నదే ఒక్కటైతే, ఉన్న దంతమే ఒక్కటైతే నాకు అనేక దంతాలు ఎక్కడి నుంచి వచ్చినాయిరా? నీకేమైనా మైండ్ ఉందా లేదా? అసలు నన్ను చూస్తున్నావా లేదా? మరి చూస్తున్నాడు కదా వినాయకుడిని, ఒక్క దంతం ఉందని చూస్తూనే ఉన్నాడు కదా, అనేక దంతం అంటున్నావు ఏమిట్రా కనీసం అని అనుకొని వాడికి ఆశీర్వచనం ఇవ్వాల్సింది పోయి నన్ను తిడుతున్నావు కాబట్టి నీకు ఆశీర్వచనం లేదు పో, అయిపోయింది. ప్రారంభంలోనే అయిపోయింది. అంతేగా మరి ఎవరినైనా సరే మనం ఉన్నాము, మొట్టమొదటి వాడిని ఎవరినన్నా వాడిని తిడుతూ కూర్చున్నాం అనుకోండి, వాడు మనకు పని చేసి పెడతాడా? వాడిని తిడుతున్నాము, వాడిని పని చేసి, వాడిని ఏదో పొగిడితే కూర్చుంటే అయ్యా ఏంటి పని అని అంటారు. వాడిని తిడుతూ కూర్చుంటే పోవాయి అంటారు. అది ఈ అనేక దంతం. అది అట్లాగే భగవద్గీతలో ఒక 20 తప్పులు పాడాడు ఎవరు? ఘంటసాల. మీరు ఆ ఘంటసాల పాడినటువంటి దాన్ని పెట్టుకొని రికార్డు జాగ్రత్తగా పెట్టుకొని పుస్తకం దగ్గర పెట్టుకొని కూర్చోండి. ప్రయతాత్మన అని ఉంటే ప్రియతాత్మన అన్నాడు, చూసుకోండి మీరు. అది కాదు ఘంటసాల పాడాడండి అంటారు. సరే ఆయన ఎప్పుడూ తప్పు పడండి, ఇటు పడి ఆయన సంగతి పక్కన పెడతాం, తర్వాత సంగతి. అలా అనమాట. అందుకని ఈ అక్షర దోషములు పలకటం వలన ఏమవుతుందనంటే అర్థాలు కాస్త పోతాయి. అర్థం ఎప్పుడైతే పోయిందో ఆ ఎవరిని గురించి అయితే చెబుతున్నా వాళ్ళకి వెళ్ళదు అది. అందుకనే ఏమిటనమాట శబ్దార్థములు అన్నారు. అది శబ్దము అర్థము. వెలుగు నీడలు. వెలుగుంటే నీడ ఉంటుందండి, వెలుగు లేదు నీడ ఎక్కడి నుంచి ఉంటుంది? దీన్నే శబ్దార్థములనే పార్వతీ పరమేశ్వరులు అన్నారు. దాన్ని ఏం మాట ఎలా చెప్పాడు కాళిదాసు గారు అనంటే వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరో వందే పార్వతీ పరమేశ్వరు అని చెప్పాడు. శబ్దార్థములు అంటే వాళ్ళిద్దరూ నువ్వు అమ్మ కావాలి అయ్యక్కర్లేదు అని అంటావా? అయ్య కావాలి అమ్మ అక్కర్లేదు అంటావా? తెలుసు మరి నీకు. కాదండి నాకు ఇద్దరు కావాలండి. ఇద్దరు కావాలంటే అర్థం శబ్దార్థములు. శబ్దం ఎట్లా ఉండాలనో తెలుసుకో, కరెక్ట్ గా తెలుసుకొని దాని యొక్క అర్థం కూడా తెలుసుకో. అట్లా అనమాట. అందుకని ఈ దోషములు లేకుండా ఏది మనం చదివేటువంటి ఈ శబ్దాన్ని దోషములు లేకుండా తెలుసుకొని చదవాలి. అది మాత్రం గట్టిగా పట్టుదల తెలుసుకో. అదంతా గురువు గారి దగ్గర తెలుస్తుంటుంది. ఈ పుస్తకాలలో ప్రింట్ అయ్యేటువంటి వాటిల్లో
ఎవరి పుస్తకమైనా సరే కొన్ని చోట్ల ఈ పొరపాట్లు దొరుకుతుంటాయి. ఈ పొరపాటు ఏంటంటే ప్రింటింగ్ కదా, అది మనం చెప్పలేము. అది అందువల్ల ఏంటంటే ఒకసారి దాన్ని ప్రశ్న చేసుకోవాలి. ఏ పుస్తకమైనా అంతే. నా దగ్గర రామాయణం అవుతుంది కదా, పుల్లల వారి రామాయణం, అబ్బో ఎన్ని తప్పులు అండ్ ప్రింటింగ్ మిస్టేక్స్ అట్లా అనమాట. అందువల్ల ఏంటంటే తెలుసుకోవాలి అది. అంతేగాని దానిలో ఉండదు నేను చదువుతున్నానంటే కుదరదు. కొన్ని పుస్తకాలు అనేక దంతం అని రాసి ఉంటుంది. అనేకదం ఆపేసేసి తం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. అది ఎందుకు మీరు ఎవరైనా పురోహితుడు అనండి, వాడు వాదిస్తాడు. వాడి అజ్ఞానం ఉండి వాడికి భాష రాదు. వాడికి పురోహితుడికి వీళ్ళకి సంస్కృత భాష రాదు. సంస్కృత భాష రాదు, వాళ్ళకి అర్థాలు తెలియదు, వ్యాకరణం చదువుకోలేదు, కావ్యాలు చదువుకోలేదు, వాళ్ళకి ఏం తెలియదు. అది వాళ్ళు ఏంటంటే కొట్టేయటం అంతే. ఈ గొళ్ళల్లో ఉండేటువంటి వాళ్ళు వీళ్ళందరూ ఇదే కొట్టేయటం. అది ఇలా తప్పులు చదువుతుంటుంటారు. అదేనమాట అట్లా. అదేనమాట అని చెప్పిన తర్వాత ఇంకొక మాట చెబుతాడు. సామం తర్వాత సంతానము అనేటువంటి మాట వచ్చింది. సంతానం ఏమిటి? సంతానం అంటే సంహిత అనగా అక్షరములను ఆలస్యం చేయకుండా పలకటం. సంతానం అనేటువంటి దాన్ని సహజంగా మనకు ఉన్నటువంటి సంతానం అనేటువంటి అర్థంలో చెబుతున్నది. కానీ ఇక్కడ అర్థం సంతానం అంటే అక్షరములు ఆలస్యం చేయకుండా పలకాలి. అంటే ఒక అక్షరం తర్వాత ఒకటి. రాముడు అనే మాట ఉంది, రా అని కాసేపు, ఆగి ము అని కాసేపు, డు అని ఇంకాసేపు. ఇప్పుడు అక్షరాలను ఒకేసారి పలికేస్తే ఆ పదం అర్థం అవుతుంది, వెళ్ళిపో. కమల అంటే సరిపోయింది. కా అని కాసేపు, మళ్ళీ మధ్య మా అని కాసేపు, లా అని కాసేపు, అట్లా మధ్యలో ఎడం ఇస్తూ పలుకుతుంటుంటే అప్పుడు ఏమిటి? సంతానము అనేటువంటిది కలగదు. అందువలన సంహిత అనే దానికి కూడా అర్థం అనమాట. అంటే దగ్గరకి చేర్చి పలకాలి అని అర్థం అనమాట. వేదములు ఒకసారి శబ్దం అయిపోయింది అంటే అర్థమైపోతుంది. వే అని కాసేపు, దా అని కాసేపు, ము అని కాసేపు, లు అని. ఇది ఏమవుతుంది అప్పుడు? మన చెవికి ఏమైనా పడుతుంది? వే అన్నాడు, ఏమిటో చెబుతున్నాడు లే అని అనుకుంటాడు. దా అంటాడు, ఏమిటో అని అనుకుంటాడు. ఒకేసారి వేదములు అని చెప్పేటప్పటికి ఆ శబ్దం మన చెవుకు వెళ్ళిపోయి వెంటనే దాని యొక్క భావం తెలిసిపోయి అర్థం తెలుసుకొని మాట్లాడతారు. అట్లా ఇదంతా ఎందుకు చెబుతున్నాడంటే ఎలా పలకాలి భాష అనేటువంటి దీనిలో చెబుతున్నాడు. ఇది గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా పలకండి. అంతేగాని నీ ఇష్టం వచ్చినట్టు, నా స్వతంత్రం వచ్చినట్టు నేను పలుకుతాను అంటే కుదరదు. దీనికి ఒక శాస్త్రం అంటూ ఉన్నది. ఆ శాస్త్రం ఏమిటది? శిక్షాశాస్త్రము. అది శిక్షాశాస్త్రం. అది శిక్షాశాస్త్రం అనమాట. ఆ శిక్షాశాస్త్రంలో చెప్పినటువంటి విషయాలు చెబుతున్నారు. శిక్షాశాస్త్రం వేదాంగాలలో ఒకటైనటువంటిది అనమాట. ఇది అలా అనమాట. ఇది చెబుతూ ఉన్నాడు అనమాట. ఇది అయిన తర్వాత ఇక రెండో అనువాకంలో మనకి ఇప్పుడేం చెప్పారు? శిక్షాశాస్త్రాన్ని గురించి చెప్పాడు. అక్షరాలు ఎలా పలకాలి, పదాలు ఎలా పలకాలి, ఇదంతా. ఈ పలకటం అనేటువంటిది గురువు వల్లనే తెలుస్తుంది, పుస్తకాల్లో ఉండదు. పుస్తకాల్లో ఏం రాసి ఉంటుంది? అంతా రాసి ఉంటుంది. అది ఎలా పలకాలి ఏమిటి అనేటువంటిదంతా కూడా గురువు దగ్గర తెలుస్తుంది, గురువు గారి దగ్గర తెలుస్తుంది అనమాట. అట్లా అది అని చెబుతూ ఇక తర్వాత దీనిలో ఇక విశేషాలు. ఉపనిషత్తులను అధ్యయనం చేసేది ప్రధానంగా అర్థజ్ఞానం కోసం. ఇది ఉపనిషత్తు. ఉపనిషత్తులలో ఏమిటంటే అర్థజ్ఞానం ఉంటుంది, అది పట్టుకోండి. ఆ వాక్యానికి ముఖ్యంగా ఎంతో గర్భితమైనటువంటి అర్థం ఉంటుంది, అది పట్టుకోండి అని చెబుతున్నాడు. అర్థజ్ఞానం కోసం. అర్థజ్ఞానం సరి అయిన ఉచ్చారణ మీద ఆధారపడి ఉంటుంది. సరి అయిన ఉచ్చారణ మీద ఆధారపడి ఉంటుంది అర్థజ్ఞానము. ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సిన, అండర్లైన్ చేసుకోవాల్సిన. ఉచ్చారణ సర్వం కల్విదం బ్రహ్మ అని చూడండి ఎలా ఉచ్చారణ. అది తత్వమసి, అయమాత్మ బ్రహ్మ. ఆ పలకటం అక్షరాలు ఒత్తక్షరాలు ఉంటే ఒత్తక్షరాలు అడవలకాలి, అంటే మహాప్రాణాక్షరాలు అవి. ఘ ఖ ఖగాము అన్నాం. ఖగాము అంటే పక్షి అని అర్థం.
ఖ ఖ గాము, ఖ ఆకాశమున గా వెళ్ళున్నటువంటిది పక్షి అని. దాన్ని వీడు ఎలా పలుకుతాడు? ఖగము అని గట్టిగా పలకాలి కదా, ఖగము అంటాడు. కాని చివరి కా చేసేస్తాడు, ఖగము అంటాడు, పోయింది. అదే అనమాట. అందుకని ఆ చదువుకునేటప్పుడు, ఉపనిషత్తు చదువుకునేటప్పుడు మాత్రం జాగ్రత్తగా, ఉపనిషత్తు చదువుకునేటప్పుడు అర్థజ్ఞానం ఉన్నది. శబ్దం జాగ్రత్తగా అక్కడ ఏముందో చూడు, ఆ శబ్దాన్ని చూసి జాగ్రత్తగా చదువు. నీ సొంతాలు మొత్తం పెట్టుకోవా. ఉపనిషత్తు అంటే వేదం. చాలా మంది అనుకుంటారు వేదాలు వేరు ఉపనిషత్తులు వేరు అనుకుంటారు. కాదు, వేదములలో 4వ చాప్టర్ ఇది. అంటే మనం చదువుతున్నది వేదము, అది అర్థం. మనం చదువుతున్నది వేదం. దీనిలో వేదంలో ఉన్న 4th చాప్టర్ చదువుతున్నాం, 4వ భాగం ఇది. ఇది ఉపనిషత్తు అనమాట. ఉపనిషత్తులకు అధ్యయనం చేసే అర్థ జ్ఞానం కోసము. అర్థ జ్ఞానం సరైన ఉచ్చారణ మీద ఆధారపడి ఉంటుంది, అంతే కదా. మరి ఘోరము చదవాలి, ఘోరము అంటాడు, ఏం అర్థం వచ్చింది? రాలేదు అనమాట. అట్లా చదవాలి. కనుక ప్రయత్నపూర్వకంగా పైన చెప్పబడిన 6 విషయాలను ఇప్పుడు పైన 6 చెప్పుకున్నాం. ఏమిటి? వర్ణము, స్వరము, మాత్ర, బలము, సామము, సంతానం. ఇవి ఈ 6. ఈ 6 కూడా ఏమిటంటే చెబుతున్నాడు, 6 విషయాలు మనస్సులో పెట్టుకొని ఉపనిషత్తు ప్రవచనం చేయాలి, ఉపనిషత్తు పఠనం చేయాలి. పఠనం, ఉపనిషత్తు పఠనం చేయాలి అది. కాబట్టి ఉపనిషత్తుని ఈ విధంగా ఈ 6 విషయాలను గుర్తుపెట్టుకొని చేయాలయా, నీ సంవత్సరం దేవాకు అని చెబుతున్నారు. అదేనమాట. అది అని చెబుతూ ఈ ఉపనిషత్తులు చదివే విద్యార్థి ఇదివరకే వేదాన్ని కొంతవరకైనా చదివి ఉంటాడని అర్థం. ఎందుకంటే 4th చాప్టర్ కదా ఇది. 4th చాప్టర్ అంటే ఫస్ట్ చాప్టర్ ఏంటి? వేదమంత్రం ఉంటుంది. కాబట్టి వేదమంత్రం కొంత చదివి ఉంటాడండి. కాబట్టి వేదమంత్రం చదివి ఉంటాడు కాబట్టి ఇది 4వ చాప్టర్లో శుభ్రంగా జాగ్రత్తగా చదువుతాడు అని చెబుతున్నాడు. మొట్టమొదటి ఫస్ట్ చాప్టర్ అర్థమైంది కాబట్టి 4th చాప్టర్ నెమ్మదిగా అర్థమవుతుంది కదా. అసలు ఫస్ట్ చాప్టర్ చదవలేదు అనుకోండి, 4th చాప్టర్ ఏం అర్థమవుతుంది అని చెబుతున్నాడు. కొంతవరకైనా చదివి ఉంటాడని అర్థం చేసుకో. కనుకనే జ్ఞాపకార్థం మాత్రమే శిక్షా పద్ధతి సంక్షిప్తంగా చెప్పండి. కాబట్టి ఈ శిక్ష అనేటువంటిది ఒక భాగం అన్నమాట. ఈ వేదాంగాలలో మనకు వ్యాకరణం ఎట్లనో ఇది అట్లా. దాని గురించి కేవలం నేను చెప్పినటువంటిది ఒక సంక్షిప్తంగా చెప్పాను అని చెబుతున్నారు. అని చెప్పినది ఇంకా చెబుతున్నారు. ఇంకా మరియు వేద శబ్దాలలో అంతఃశక్తి ఏమిటి ఉన్నదని, వాటిని సరిగా ఉచ్చరిస్తే దేవతాదుల అవసరం లేకుండానే కోరిక ఫలం దొరుకుతుంది. 2 అర్థాలు చెబుతున్నాడు వీళ్ళు. సరిగా ఉచ్చారణ చేస్తే ఇక్కడ 2 విశేషాలు చెబుతున్నాడు. అందుకనే ఈ ఋగ్వేదం కానీ యజుర్వేదం కానీ వేద పఠనం చేస్తుంటారే వీళ్ళు, వాళ్ళకి మంత్రార్థం తెలుసా అని అంటే తెలియదండి అని ఎక్కువ మంది. అయినా ఇక్కడ ఒక మాట చెబుతున్నారు. ఏమిటంటే తెలుసున్నది, వేద శబ్దాల్లో అనంత శక్తి ఉన్నది కాబట్టి వాటిని సరిగా ఉచ్చరిస్తే, సరిగా అంటే ఉదాత్త అనుదాత్త శృతి, ఎక్కడ ఉదాత్త ఉండాలి అనుదాత్త ఉండాలి అనేటువంటి వాటిని ప్రకారంగా ఉచ్చరిస్తే దేవతల యొక్క అవసరం లేకుండానే, దేవతలతోటి పని లేకుండా ఫలం వచ్చేస్తుంది. అర్థం తెలుసుకొని కనుక చేస్తుంటే విశేషమైన ఫలం వస్తుంది. స్వరయుక్తంగా అర్థం తెలుసుకుంటే ఇక చెప్పలేనంత ఫలం, అది అర్థం. అది అందువలన ఆ వేదం చదువుతుంటారు వాళ్ళు, చదువుతున్నటువంటి వేదం చదువుతుంటారు వాళ్ళు. ఆ వేదం చదువుతుంటుంటే దాన్ని మనం విన్నా గాని, అంటే చెవులు పనిచేస్తాయి కదా, అప్పుడు మనకు ఒక రకమైనటువంటి ఆనందం కలుగుతుంటుంది. అర్థం కాదు మంత్రం యొక్క అర్థం, కాకమైన ఆనందం కలుగుతుంటుంది. అది దాని వలన కూడా ఫలం ఉన్నది, అది అర్థం. వేద పఠనం విన్నందువలన కూడా పఠనం ఉంది, ప్రయోజనం ఉంది. అనగా ఏ మాత్రము ప్రయోజనం లేదు అని అనవాకండి, ప్రయోజనం ఉంది అది ఆ ఫలం. అందుకని వేద పఠనం మొట్టమొదటి చదువుతారు. ఆలయాల్లో చదవాల్సిన మొట్టమొదటి వేద పఠనం చదవాలి.
ఆలయం అంటే వేద పఠనం చదవాలి, చదివితేనే ఆలయం అవుతుంది. అది ఇప్పుడు అన్ని పోయినాయి అనుకోండి, అంత దీన్ని ఏమంటారు, కమర్షియల్ అయింది. కొన్ని చోట్ల మాత్రం వేద పఠనం ఉంది, తప్పనిసరిగా వేదం చదువుతారు వాళ్ళు. అలా అనమాట, వేదం చదివే వాళ్ళు ఉంటారు, లేకపోతే వీళ్ళకి వచ్చినట్టు వేదం చదువుతారు. ఆ వేద పఠనం అనమాట అది. కాబట్టి ఇక్కడ ఏం చెబుతున్నారంటే, జ్ఞాపకార్థం మాత్రం శిక్షా పద్ధతి చెప్పానని చెబుతూ, ఇక్కడ దీంట్లో ఏం చెబుతున్నారంటే, ఈ విశేషమైనటువంటిది తప్పుగా ఉచ్చరిస్తే విపరీత ఫలం కలుగుతుందని కొందరు మీమాంసకులు చెబుతుంటారు. దీనికి దృష్టాంతంగా తైతీయ సంహితలోనే చెప్పబడ్డ ఒక కథ కూడా ఉంది. ఒకప్పుడు త్వష్ట ఇంద్రునిపై కోపించి, ఇక్కడ అందరూ చెబుతారు, ఇది కూడా మీరు కూడా తెలుసుకోవాల్సినటువంటి. వేదం చదువుకుని ఒక ఆయన అడిగాను, నువ్వు వేదం చదువుకున్నావు కదా, ఈ వేదంలో ఈ పదం ఏమైనా మీ గురుగారు చెప్పారంటే, ఏమో అసలు వినలేదండి అన్నాడు. అప్పుడు అర్థమైందనమాట, ఏం గురువు గురువు ఏంటనమాట, ఏదో బండగా వస్తున్నారు ఒక ఒక వర్గం. అది ఇది అసలు ఈ శబ్దం చెప్పకుండా ఏ గురువు ఉండడు. ఇదేనమాట. ఏమిటంటే శబ్దం ఇప్పుడు వస్తున్నది. ఇప్పుడు ఏమిటంటే, ఇంద్రుడు త్వష్ట అని ఇద్దరు ఉన్నారండి. ఇంద్రుడికి వ్యతిరేకం త్వష్ట. వీళ్ళిద్దరు ఏంటంటే, త్వష్టం ఇంద్రుడిని సంహరించాలని, ఇంద్రుడేం త్వష్టను సంహరించాలని. ఇది అందుకని ఏం చేశాడంటే, త్వష్ట యజ్ఞం చేశాడు. యజ్ఞం చేసి, యజ్ఞంలో ఏం వాడికి కావాలంటే, ఇంద్రుడిని సంహరించాలి అని, అది కావాలి వాడికి. దానికి ఏమిటనమాట, ఆ మంత్రం చదవాలి. ఆ మంత్రం ఎట్లా చదవాలి, ఆ వర్ణం, ఈ స్వరం ఉన్నది కదా, స్వరాలు దీని ప్రకారం చదవాలి కదా. అక్కడ వచ్చేటప్పుడు స్వరం తప్పు చెప్పాడు. ఎవరు, ఈ త్వష్ట అంటే ఇంద్రుడి శత్రువు అనమాట. ఆ స్వరం తప్పు చెప్పాడు. ఆ స్వరం ఏంటి అసలు, ఆ పదం అంటే ఇంద్రశత్రు అనే పదాన్ని తప్పుగా పలికాడు. ఇంద్రశత్రు, ఇంద్రుని యొక్క శత్రువు అని అర్థం. ఏమిటంటే అర్థం, ఆ స్వరం తప్పు పలకటం వలన ఇంద్రుని యొక్క శత్రువు అయిన నేను సంహరింపబడుగాక అని అర్థం వస్తుంది చివరికి. ఇప్పుడు ఇంద్రుని, నాకు శత్రువు ఇంద్రుడు కాబట్టి ఇంద్రుడు కావాలి, అది చెప్పాలి. ఈ స్వరం తప్పు చెప్పాడు. తప్పు చెప్పేటప్పటికి వీడు ఠాక్మని ఎగిరిపోయినాడు. వీడే తెచ్చాడు, ఆ క్షణంలోనే తెచ్చాడు. అదే మనకు వేదంలో చెబుతాడు, ఇంద్రశత్రు ఇంద్రశత్రు. ఇక్కడ అనగా ఆ వర్ణము, ఆ స్వరము ఎలా పలకాలో అర్థం వచ్చేటట్టు. ఇప్పుడు ఉందనుకో, అమ్మాయి, ఇందాక మనం చెప్పుకున్నాం, కోపంగా పలకచ్చు. ఆ శబ్దం రాసింది అమ్మ అనే శబ్దం. కోపంగా పలకచ్చు, దయగా పలకచ్చు, ప్రేమగా పలకచ్చు, ఇన్ని అర్థాలుగా పలకచ్చు. ఆ అర్థాలుగా పలకచ్చు అంటే స్వరం కదా అక్కడ ప్రధానం. స్వరం కదా ప్రధానం. ఇక్కడ వచ్చేటప్పటికి స్వరం తేడా వచ్చింది, చివరి వీడే పోయినాడు. ఇంద్రశత్రు అది అనమాట. ఇంద్రశత్రు అనే పదాన్ని తప్పుగా పలికాడు. ఫలితంగా ఇంద్రుణ్ణి చంపేవాడు పుట్టడానికి వచ్చాడు. శుభ్రంగా ఈ వీడియో పోయినాడు, ఈ త్వష్టగాడు వీడియో పోయినాడు. అందుకనే మనం చెప్పేటువంటి, పలికేటువంటి వాటిల్లో, మంత్రాలు వీటిల్లో తప్పు చదవకూడదు. అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. తప్పు చదువుతున్నాగా. నువ్వు ఏం కావాలని కోరుకుంటున్నావు, వినాయకుడిని విగ్రహాలు లేకుండా చూడయ్యా అని అన్నావుగా. కాబట్టి ఏం చేస్తాడు, ఏమి చేయడు, విగ్రహాలన్నీ తెచ్చిపెడతాడు. మంచి ఎలా అయింది, చివరికి వ్యతిరేక దిశలోకి దిగుతుంది. ఇలా ఉంటుంటుంది అనమాట. అందుకనే ఇవేమిటనంటే జాగ్రత్తగా తెలుసుకొని చదవాలి. అది గురువుని పట్టుకోవాలి, లేకపోతే భాషను తెలుసుకోవాలి. భాష రావాలని గురువుని పట్టుకుంటేనే కదా అది. కాబట్టి ఇక్కడ విషయం, బ్రహ్మ విద్యను పొందగోరేవాడు మాత్రం ఉపనిషత్తులను చక్కగా చెప్పబడిన విధంగా చదవాలి. అది ఉపనిషత్తులలో ఏం చెప్పాడో ఉన్నది ఉన్నట్టుగా చదువు, నీ సొంతం చేయవాకు. అది ఉపనిషత్తుల్లో ఏం చెప్పాడు అదే. ఉపనిషత్తుల్లో ఎన్నో ఉపాసనా క్రమాలు చెప్పబడ్డాయి. వీటినన్నిటినీ అభ్యసించిన వాడే పరజ్ఞానానికి అర్హుడు. తప్పుగా చదివినప్పుడు అపార్థం చేసుకునే అవకాశం కలుగుతుంది. అపార్థం అపధ్యానానికి దారితీస్తుంది. నరకం కలుగుతుంటుంది. ఆ నరకం కూడా కలుగుతుంటుంది. కనుక ఉక్తరీత వేదాధ్యయనం చేయాలి. కాబట్టి అధ్యయనం అట్లా చేయాలని ఇంతటితోటి
రెండో అనువాకం పూర్తి చేసేసి మూడో అనువాకంలోకి ప్రవేశిస్తున్నాడు. సఖనౌ యశః సఖనౌ బ్రహ్మవర్చసం, చాలా గొప్పది. కాబట్టి ఈ తైత్తిరీయ ఉపనిషత్తులో ఎన్ని విశేషాలు చెబుతున్నాడు చూసారా? మిగిలిన ఉపనిషత్తులు చదువుకున్న దానికి ఈ ఉపనిషత్తుకి తేడా కనపడుతుంది చూడండి. దీనిలో కూడా బ్రహ్మ విద్య వస్తుంది, అది కూడా. కాబట్టి తైత్తిరీయ ఉపనిషత్తు చాలా గొప్పది, విశేషం. అదేనమాట. అట్లా ఇక రేపు బుధవారం కదా, రేపు మూడవ అనువాకం చేద్దాం అన్నమాట. అంతవరకు శుభం భూయాత్. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అస్తు మా సద్గమయ సోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతం గమయ. ఓం శాంతి శాంతి. శుభం భూయాత్.